అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అనంతపూర్ రామ్నగర్లోని హెచ్డిఎఫ్సి బ్యాంక్ సంబంధించి తనఖా పెట్టినటువంటి గోల్డ్ ఆభరణాలు మేము విడిపించుకోవాలంటే మాకు అసలు బ్యాంకు అధికారులు సహకరించట్లేదు అనేది వారి వాదన. అయితే మొత్తం మీద గత 6 నెలల క్రితం ఇక్కడ బ్యాంకు ఉద్యోగే తన బంగారు ఆభరణాలను పూర్తిగా తను వాడుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడ ఏదైతే ఉందో ఖాతాదారులు ఈ బ్యాంకు వద్దన వచ్చి నిరసన కార్యక్రమం చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే నెలకొని ఉన్నాయి. ముఖ్యంగా ఎంప్లాయీ కావచ్చు ఈ రకంగా చేయడం అనేది ఎంతవరకు సబబు అని వీరు ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యం. ఎందుకంటే బ్యాంక్ అధికారులు ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు. మేము తనఖా పెట్టినటువంటి గోల్డ్ మాకు రికవరీ చేయము, ఎక్స్పెషల్లీ మేము ఆ తీసుకున్న డబ్బును ఇచ్చి మరీ మా వస్తువులు తీసుకోవాలంటే మాత్రం అధికారులు కలబొల్లి మాటలు చెప్తున్నారు అనేది ఒకటి. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో వీరు బాధితులు ఉన్నారు. ఇక్కడ ఏం చెప్తారు వారు మాట్లాడున్నాం. సరే, ఏంటి మీ ప్రధాన సమస్య? మేము 1 year బ్యాక్ ఇక్కడ గోల్డ్ పెట్టామండి. 9.5 kgs పెట్టాము. అమౌంట్ 3.8 lakhs తీసుకున్నాము. బట్ కాకపోతే మేము తీసుకోవడానికి గోల్డ్ తీసుకోవడానికి వచ్చినప్పుడు ఇక్కడ మీ గోల్డ్ లేదండి, ఇలా జరిగింది అని చెప్పారు. బట్ కాకపోతే వాళ్ళు ఎవరో మనకి ఇంటిమేషన్ ఇవ్వలేదు. సో ఇట్లా జరిగింది మీది, ఇట్లా కేసు జరుగుతూ ఉంది అని కానీ ఇంటిమేషన్ ఇవ్వలేదు. సో ఎవరో థర్డ్ పర్సన్ మాకు చెప్పింటే మేము ఇక్కడికి వచ్చినాము. ఇక్కడికి వచ్చినప్పుడు మాకు అది ఇలా చెప్పారు, సార్ ఇక్కడ ఉంది మీ గోల్డ్, ఇట్లా పలాంది చేసినారు, వాళ్ళు పలానా పర్సన్ చేసినాడు, వాళ్ళ మీద మేము కేసు నడుస్తుంది అని చెప్పినారు. అంతేగాని బ్యాంక్ వాళ్ళు అయితే మాకు ఇంటిమేషన్ ఇవ్వలేదండి. ఎవరు చేశారని చెప్పారు? గోల్డ్ లోన్ మేనేజర్ చేసినాడని చెప్పినారు మాకు. ఆయన పేరు సతీష్. ఆయన పర్సనల్గా వాడుకున్నాడు. ఆయనను ఇంకొక ఆయన జయరామ్ అని ఇక్కడ వాళ్ళిద్దరూ ఇక్కడ ఎంప్లాయీస్. సో బయట 3 పర్సన్లు మొత్తం 5 మంది కలిసి ఈ స్కామ్ చేసినారు సార్. బాధితులు ఉన్నారు ఇక్కడ చాలామంది. సార్ ఏంటి సార్ ఇప్పుడు బ్యాంకులో గోల్డ్ ఎంత మేరకు ఉంటుంది, ఎంతమంది బాధితులకి ఏం జరిగిందండి? మొత్తం 37 మంది కస్టమర్స్ గోల్డ్ని థెఫ్ట్ చేయడం జరిగింది సార్. ఇక్కడ ప్రాసెస్ ఫెయిల్యూర్ అని చెప్పొచ్చు దీన్ని. ఒక ఎంప్లాయీ చేశాడు అనడం కంటే బ్యాంకులో ఉన్న గోల్డ్ రెన్యువల్కి వచ్చిన వాళ్ళతో, రెన్యువల్ దగ్గరలో ఉన్న వాళ్ళకి ఫోన్లు చేసి మరీ పిలిపించుకొని మీది టైం ఉంది రెన్యువల్ చేసుకోండి అని చెప్పి వాళ్ళతో క్లోజింగ్ ఫామ్ మీద సంతకం పెట్టించుకొని కనీసం ఇంటిమేషన్ లేకోకుండా ఆ బ్యాగ్స్ లోపలికి మా ఎదురుగానే తీసుకుపోయి మళ్ళీ తెలియకుండా బయటికి తీసుకువెళ్ళి మేము ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 తులాలు 2 లక్షలు తీసుకుంటే వాళ్ళు బయటికి పోయి 4 లక్షలు 3 లక్షలు ప్రైవేట్ ఫైనాన్స్లో తీసుకున్నారు. ఎక్సెస్ అమౌంట్ తీసుకొని వాళ్ళ పర్సనల్ గీదాలకి వాడుకున్నారు. ఇక్కడ ప్రాసెస్ ఫెయిల్యూర్ అనే చెప్పొచ్చు. అక్కడ ఒక ఎంప్లాయీ మీద నిందేయడం కరెక్ట్ కాదు. బట్ వాళ్ళు రిమాండ్ తీసుకున్నారు ఇద్దరిని. బ్యాంక్ స్టాఫ్ కూడా దీంట్లో ఉన్నారని మా అనుమానం. మేనేజర్తో కలిపి ఉన్నారు. బట్ ఆయన సమాధానం చెప్పండి, నిన్న ప్రెస్ వాళ్ళు వచ్చి ఆయన సమాధానం చెప్పలేదు. తీసుకున్నారు అది. బట్ పోలీసు వాళ్ళు వాళ్ళని రిమాండ్ తీసుకొని కన్ఫెషన్ తీసుకొని ఫైండ్ అవుట్ చేసి సీజ్ చేశారు. హైకోర్టు కూడా వాళ్ళు కీర్తన ఫైనాన్స్ వాళ్ళు వెళ్తే వాళ్ళు కోర్టు కూడా చెప్పింది, మీరు ఈ గోల్డ్ని యాక్షన్లో పెట్టద్దండి, ఎవరికి రిలీజ్ చేయొద్దండి, యాజ్ పర్ ద కోర్ట్ నామ్స్ మీరు హ్యాండ్ ఓవర్ చేయండి అని చెప్పారు. బట్ అది ప్రాసెస్ 5 నెలల నుంచి జరుగుతుంది. ఇంకొక ఇష్యూ ఏంటంటే బ్యాంక్ మేనేజర్ మీద కూడా కేసు పెట్టలేదు డిపార్ట్మెంట్ వాళ్ళు. మేము పర్సనల్గా వెళ్ళి వాళ్ళకి చెప్దామని అనుకున్నా కూడా సిఐ సార్ తీసుకోవట్లేదు అనమాట. సిఐ సార్ కేసు తీసుకోవట్లేదు. దాని మీద మేము రిక్వెస్ట్ చేసినాము. బట్ ఈరోజు కూడా బంద్ కొనసాగిస్తున్నాం. నిన్న కూడా బంద్ చేసినాం. ఈరోజు కూడా బ్యాంక్ వాళ్ళ రీజనల్ హెడ్స్ వాళ్ళంతా వస్తున్నారు. వాళ్ళతో మాట్లాడడానికి వెయిట్ చేస్తున్నాం. బట్ మాకు న్యాయం జరిగేంత వరకు బ్యాంక్ బంద్లోనే ఉంటుందని. మీరు సోషల్ మీడియా బ్యాంకులో ఏదైనా మిస్యూజ్ జరిగినా ఏదైనా రెస్పాన్సిబిలిటీ అనేది మేనేజరే కదా. ఆ మేనేజర్ ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలా? ఇంత పెద్ద ఎత్తున మిస్యూజ్ అవుతా ఉంటే ఇన్ని 1 రోజు 2 రోజులు జరిగేది కాదు, చాలా రోజులు జరిగి ఉంటుంది. మరి ఆ వైపుగా ఏమంటారు బ్యాంక్ అధికారులు? ఫస్ట్ అదే సార్ చెప్తున్న ఇష్యూ ఏంటంటే బ్యాంక్ మేనేజర్ మీద కేసు ఫైల్ చేయలేదు అసలు. ఇది ఎంతసేపు థర్డ్ పార్టీ మీద పెట్టి మమ్మల్ని అందరినీ మభ్యపెట్టే ప్రయత్నం చేసినారు తప్ప బ్యాంక్ మేనేజర్ రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదు. ఆయన అడిగితే మా హెడ్లతో మాట్లాడతాను తప్ప నేను మాట్లాడలేను, నాకు తెలీదు అంటున్నాడు ఆయన. సో వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదు. డెఫినెట్గా ఇప్పుడు తీసుకోవాల్సిందే అనే రిక్వెస్ట్ చేస్తున్నాం. దానికని ఇబ్బంది కొనసాగిస్తున్నాం. దాంతోపాటు మీడియా సపోర్టు, డిపార్ట్మెంట్ సపోర్ట్ కూడా కావాల్సిందే కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఇక్కడ చాలామంది మహిళలు కూడా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితులు. ఎందుకంటే వీరు గోల్డ్ పెట్టి సొంతం అష్ట కష్టాలు పడి గోల్డ్ సంపాదించుకున్న నేపథ్యంలో వారి అవసరాల కోసం బ్యాంకులో తనఖా పెట్టినటువంటి నేపథ్యంలో వారి గోల్డ్ లేదు బ్యాంకులో అని చెప్తున్నటువంటి నేపథ్యంలో మహిళలు కూడా ఇక్కడ నిరసన చేస్తున్నట్టు. అమ్మ ఏం జరిగింది, మీ గోల్డ్ ఏమైంది? ఏం చేసినారో ఏమో తెలియదు సార్. మాకు గోల్డ్ కోసం ఇటుకొస్తే లేదన్నారు. మాకు పేక్ రిసిప్ట్ ఇచ్చినారు. మరి 50 తులాలు ఉంది సార్. ఏం చెప్పాలి, ఇటుకొస్తే మేనేజ్ ఇంతకుముందు ఒకసారి వచ్చితే మమ్మల్ని అయితే బయటకు నూకినాడు. అక్క జల్లిని బయటకు నూకినాడు.
కాకపోతే మేము ఇద్దరం వచ్చినాం కాబట్టి ఏం మాట్లాడలేక వెనక్కి పోయినాము. ఇంకా నిన్న ఇప్పుడు అయితే ఇంక ఈడు కూర్చున్నాం సార్. ఇంకంతే జరిగింది. ఇది ఇంకా ఏమన్నా కానీ ఈడే ఉంటాం మేము. మాకైతే మీ గోల్డ్ మీకు వస్తుంది అనుకుంటున్నారు? మాకు వస్తుందో లేదో కూడా మాకు తెలియలే. మాకైతే పూర్తి నమ్మకం కోల్పోయింది. వీళ్ళు ఇస్తారో లేదని కూడా మాకు తెలియలే. మేము తిరగబట్టి 6 నెలలు అయింది. మాకు ఎవరు రెస్పాన్స్ ఇలా. సిఐ కూడా ఏం చెప్పలే సమాధానము. ఈ పొద్దు వస్తుంది, రేపు వస్తుంది, మన్నాడు వస్తుంది. బ్యాంకు వాళ్ళు వస్తే మాకు సంబంధం లేదు, బయటకు వెళ్ళిపోండి అంటున్నారు. మేము ఎవరిని పోయి అడగల. మా పరిస్థితి అది. అంటే ఇది బ్యాంకులో మీ గోల్డ్ వేరే వాళ్ళు వాడుకున్నారని 6 నెలల క్రితమే జరిగింది అంటున్నారు కదా. అప్పటి నుంచి ఏం జరుగుతుంది? అధికారులు ఎవరు స్పందించడం? ఎవరు స్పందించంలే. సిఐ ఒక్కడు ఎస్పీ దగ్గర వెంటే పేపర్ వేస్ట్ అంటున్నారు. కోర్టుకు పెట్టినాం, కోర్టు పోండి అంటే పీపీ మేడాన్ని కలిస్తే మీరు కేసు ఫైల్ కాలేదు, మా దగ్గరకు రాద్దండి, ఏమన్నా పోలీసులతో చూసుకోండి అంటే ఆమె అంటాను. మేము ఎవరిని అడగల. పయాల కేసు దగ్గర పోయినా కూడా మాకేం న్యాయం జరగలే. మేము ఎవరిని అడగల. మేము అందుకు బ్యాంకు బంద్ చేయించుకున్నాం. బ్యాంకు మీరు ఎన్ని రోజులు బంద్ చేయాలి? మీకు న్యాయం జరిగేంత వరకు? న్యాయం జరిగే వరకు బంద్. ఎన్ని రోజులైనా సరే మాకు మా గోల్డ్ మాకు వచ్చే వరకు బ్యాంకు బంద్. అదైతే వాస్తవం. మేము అదే కోరుకుంటున్నాం. మాకు బ్యాంకు బంద్ కాదు. పై ఆఫీసర్లు ఎవరు రాలే. పై ఒక ఆఫీసర్ వచ్చినాడు, ఆయన సంతకాడ పొద్దున అంటున్నాడు. ఆయన ఏం చెప్పడంలో సమాధానం. మేము ఎవరిని అడగల. మాది 50 తులాలు ఉంది. మాకు న్యాయం కావాల. పయాల కేసు దగ్గర పోయినా కూడా వాళ్ళు కూడా ఏం రెస్పాన్స్ లేదు. ఎవరు రెస్పాన్స్ లేదు. సిఐ దగ్గరికి 1,00,000 సార్లు తిరిగినా ఈ పొద్దు ఇస్తాం, రేపు ఇస్తాం, మన్నాడు ఇస్తాం, ఏం మా ఇంట్లో ఉందే ఇచ్చేగా అంటున్నాడు. మేము ఎవరిని అడగల. బ్యాంకు వాళ్ళు వస్తే బయటకు ఉండి అంటున్నాం. మేము ఎవరిని అడిగేది? ఏం చెప్తారు మా? ఎప్పుడు పెట్టారు మీరు గోల్డ్? మీకు ఎప్పుడు తెలిసింది? సార్ మాది బియ్యాలేరు సార్. నా పేరు రేణుక. 10 తులాలు పెట్టినాం సార్. 2వ నెలలో పెట్టినాము. మేము మళ్ళీ 4వ నెలలో విడుదల చేసుకోవాలని వస్తే లేదంటున్నారు సార్. లేదు, కోర్టులో ఉంది, ఆడుంది, ఈడుంది, ఇదంతా ఫ్రాడ్ జరిగింది, కేసు పెట్టినాము, వాళ్ళని జయరామ్ని సతీష్ని రిమాండ్ పంపించినాము, కీర్తన బ్యాంకులో ఉంది మీ బంగారు, ఎక్కడ పోదు, లాయర్ దగ్గర పోండి, కోర్టుకు పోండి, అక్కడ పోండి, ఇక్కడ పోండి అంటే మేము ఎక్కడ పోవాలి సార్? మాకు ఏం పట్టింది? ఆ కోర్టులో పెట్టినామా, పోలీస్ స్టేషన్లో పెట్టినామా, ఎవరు మాకు సంధించలేదు. పోలీస్ ఎస్పీ ఏమంటాడు, మీకే 1 నెలకి నేను ఇప్పిస్తాను, నీకు డబ్బులు లేకుండా బంగారు విడుదల చేపిస్తాను, కీర్తన బ్యాంకులో ఉంది అని చెప్పినాడు. కానీ సిఐ నెలైనా 2 నెలలైనా ఇప్పుడు 5 నెలలు అవుతాను, మాకేం ఇవ్వలేదు సార్. అది మా అమ్మాయి పెళ్ళి అయింది. మా అమ్మాయికి తీసుకొచ్చి ఇక్కడ పెట్టినాము బ్యాంకులో. మాకేదో అవసరం ఉండి పెట్టినాము. ఇళ్ళల్లో నమ్మకం లేక దొంగలు పడతారని చెప్పి బ్యాంకులో పెడితే బ్యాంకు వాళ్ళు దిగమింగితే మేము ఏం చేయాలి సార్? మా అమ్మాయి ఇప్పుడు నా బంగారు నాకు కానే కావాలంటుంది. మేము బంగారు తాకుంటే నేను మందు తాగుతామని చెప్తుంది. ఆ అమ్మాయి అయితే మేము తాగాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది సార్. ఇప్పుడు మా బంగారు మాకు వచ్చే వరకు మేము బ్యాంక్ క్లోజ్ చేసినాము. మా బంగారు మాకు కావాలి, మాకు న్యాయం జరగాలి. పోలీసు వాళ్ళు చేస్తారో చేయలే, ఎవరు లాయర్ దగ్గరికి పోతే లాయర్లు మీరు బ్యాంక్ మేనేజర్ని కలిస్తే ఏం చెప్తాడు? ఏం చెప్తున్నాడు చూద్దాము, నేనేం చేయాలా, పై ఆఫీసర్లు ఎవరు చెవులో వేసుకోలేదు, నేను ఒకదాన్నే ఏం చేయాలా, పై ఆఫీసర్లు ఎవరు చెవులో వేసుకోలేదంట, నేనేం చేయాలా, అసలు పట్టించుకోరు సార్. మేము వచ్చిన రోజు ఒకటి మాకు ఏదో ఒకటి చెప్తారు సార్, చూస్తాం అంటాడు అంతే. ఈ రామారావు మేనేజరేనంట. ఆ రామారావు వచ్చి పోయిన నెల ఏమన్నాడంటే పోలీస్ స్టేషన్లోనే సిఐ ఎదురుగ్గా ఆయన ఏమన్నాడంటే నెలకు ఖచ్చితంగా ఇస్తాము అన్నాడు. నెలకు ఖచ్చితంగా అటు నుంచి లాయర్ని పెట్టి ఇడిపిస్తామన్నాడు. ఆయన ఎక్కడ పోయినలేదు, లాయర్ని పెట్టేకి పోయినలేదు, ఎక్కడ పోయినలేదు. పోయి అన్నీ చేసింటే ఎందుకు రాస్తారు మా బంగారు మాకు? అసలు దీంట్లో ఒకరిదా ఇద్దరిదా 37 మంది పోయే వరకు వాళ్ళు ఏం కళ్ళు మూసుకున్నారు సార్. ఇప్పుడు మనకి 50,000 ఇవ్వాలంటే మాతో తమ్ములు వేయించుకుంటారు, మా ఆధార్ కార్డులు కావాలంటారు, మా పేర్లు సంతకాలు చేయించుకుంటారు, మా ఫోటోలు తీసుకుంటారు. మాకు డబ్బులు ఇవ్వాలంటే అన్నీ చేసేటప్పుడు బయట బంగారు ఇచ్చిపోయినారు, బయట తీసుకున్నారు అని చెప్తారు సార్ మేనేజరు. అట్లదప్పుడు బయట ఎట్లా తీసుకుంటారు? ఇది హాల్మార్క్దా, పూసలదా, గోల్డ్దా అనే తూకాలు వేసుకొని ఎన్ని తులాలు ఉంటుంది, ఎన్ని మిల్లీలు ఉన్నది అని తూకం వేసుకునేది వాళ్ళ డబ్బులు ఇచ్చేది మాకు. మళ్ళీ మనమేం ఊరికే పెట్టిపోయాం కదా ఈడ. ఇప్పుడు వాళ్ళు చెవులో వేసుకోకుండా వాళ్ళు దిగమింగి ఎవరు మాట్లాడుకోకుండా మేమేం చేస్తామని చేతులు ఎత్తేస్తే ఏం చేయాలి సార్ మేము? ఆమె
సంధ్యా మేడం అంట మేమంతా ఈడొచ్చి మాట్లాడుతుంటే మందు తాగుతానంటుందంట. మీ వాయమగా తాగేది మేము తాగే పరిస్థితి వచ్చింది. మేము రైతులం సార్. మేము కష్టం చేసి కష్టం చేసి ఆడ చేపించుకొని ఆడ నమ్మకాలు లేక ఈడ పెట్టిపోతే ఈడ వాళ్ళు దిగమింగి మందు తాగుతాని వాళ్ళేమో ఏసీ రూమ్లో కూర్చొని లక్షణంగా వాళ్ళు మనశ్శాంతిగా పనులు చేసుకొని వాళ్ళు దిగమింగి వాళ్ళు దొంగతనం చేసిన వాళ్ళని కూడా ఈడికి తోలకొచ్చిన సార్. నేను ఈడికి తోలకొచ్చి ఈడే కదా చేసినది, నా సొమ్ము నాకు ఇప్పియండి అని అడిగితే వాడిని ఈడ రోజుసేపు చేత్తో కూడా కొట్టనీకోకుండా వాడు ఏమంటాడు, నేను ఆపరేషన్ చేయించుకున్నాను నన్ను కొట్టద్దండి అంటాడు. మేము చేయించుకోండమా సార్? మేము కష్టం 3 సిజరీన్లు చేయించుకొని కష్టం చేసి బంగారు చేయించుకుంటాం. మేము ఎందుకు ఈడ పెట్టినాము నమ్మకంతో కదా, బ్యాంకు నమ్మకంతో కదా పెట్టిండేది. మీరే ఎత్తేస్తే మేము ఎవరిని ఎక్కడ పెట్టాలా? ప్రతి మనిషి ఎవరైనా పోలీసులైనా ఎవరైనా బ్యాంకుల్లో బంగారు పెట్టింటారు కదా సార్. పెట్టి ఇంత బంగారు బ్యాంకుల్లో వల్లే లేకుండా చేస్తే ఎక్కడ నమ్మకం ఉంటుందని పెట్టుకోవాలా? చూడొచ్చు మహిళలు అయితే చిన్నపిల్లల్ని కూడా తీసుకువచ్చు. ఎందుకంటే తనఖా పెట్టినటువంటి మహిళలు చాలా మంది ఇక్కడ వచ్చి వారి నిరసన వ్యక్తం చేస్తున్నట్టు నేపథ్యం. ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో బ్యాంకు, ఎందుకంటే మాకు న్యాయం జరిగేంత వరకు మాత్రం బ్యాంకు కూడా ఓపెన్ చేయనియేమో అని చెప్పేసి మహిళలు ఇక్కడ వచ్చినటువంటి చాలామంది చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇక్కడైతే పోలీసులు కూడా ఇక్కడ బ్యాంక్ అధికారులు పోలీసులు కూడా ఇక్కడ ఏదైతుందో పహారా కాస్తున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు బందోబస్తు పెట్టినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. కాకపోతే వీరు చెప్తున్నది ఒకటే, గతం నుంచి జరిగినప్పటి నుంచి మేము చాలామంది బ్యాంక్ మేనేజర్లు కానీ పోలీసు అధికారులను కానీ అందరినీ కలిసాం, కానీ ఎవరు మా రోదన పట్టించుకోవడం లేదు. ఎందుకంటే ముఖ్యంగా గతంలోనే ఇది స్పందించి ఉంటే ఇంత మేరకు ఇప్పటికే న్యాయం జరిగి ఉండేది. దాదాపు 6 నెలల క్రితం జరిగినటువంటి ఈ సంఘటన ఇన్ని రోజులు బ్యాంకు అధికారులు కావచ్చు లేదంటే పోలీసులు కావచ్చు ఎవరైనా కూడా స్పందించకపోవడం అనేది ఇన్ని రోజులు కాలయాపన జరుగుతోంది అని ఒకవైపు మహిళలు కావచ్చు ఇక్కడ వచ్చినటువంటి మగవారు అందరూ చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి ఎంత మేరకు పోలీసులు కానీ లేదంటే బ్యాంక్ అధికారులు కానీ న్యాయం చేస్తారు అనేది వేచి చూడాల్సిన అంశం. అయితే మొత్తానికైతే పోలీసులు ఉన్నతాధికారులు అయితే ఈరోజు వస్తారు, వచ్చి వారికి ఏదో చెప్తారని చెప్పి ఒకవైపు చెప్తున్నారు, కానీ మరి ఎంత మేరకు న్యాయం చేస్తారు, వీరికి రావాల్సిన బంగారు కావచ్చు ఇతరత్ర అంశాలను ఏ రకంగా వీరికి న్యాయం చేసే అవకాశం ఉంటుంది అనేది వేచి చూడాల్సిన అంశం. కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లాకి నాయుడు, RTV, అనంతపురం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.